స్తోత్రములు తండ్రి. నీ బిడ్డల ప్రభువా నాయనా, నీ మాటలు చాలా సేపు కూర్చొని విన్నారు తండ్రి. విన్నటువంటి ప్రతి మాటలు మీ బిడ్డలను ప్రభువా నాయనా హృదయంలో ఫలించినట్లుగా, వాక్యానుసారమైన జీవితం జీవించినట్లుగా తండ్రి, వ్యర్థమైపోయే భక్తి గాక నిలబడే భక్తి చేయనట్లుగా, సంఘం విషయంలో మందిరం విషయంలో ఒక బాధ్యత కలిగి ఉండునట్లుగా తండ్రి నాయన, సంఘమంతా కలిసి సేవకుల్ని పోషించున్నట్లుగా తండ్రి, అటువంటి మంచి మనస్సు ఈ బిడ్డలకు దయచేయమని ఇంతవరకు ప్రభా నీ వాక్యాల ద్వారా చాలా సంగతులు బయలుపరిచారు. సంఘంలో దేవుని బిడ్డలు ఎలా ఉండాలో మీరు మాట్లాడుతూ వచ్చారు. సంఘ బిడ్డలు ఎలా ఉండాలో, సంఘ పరిచారకులు ఎలా ఉండాలో, విశ్వాసులు ఎలా ఉండాలో నిజంగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయండి అయ్యా. మీ రక్తంతో కడగండి అయ్యా. నీ ఆత్మతో నింపయ్యా, నీ శక్తితో నింపయ్యా. ఎందరైతే ప్రభు అని పశ్చాత్తాపడుతున్నారో ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దర్శించండి. ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని తొలగింపచేయండి. ప్రతి బలహీనతను విడిపించండి. ఇది మొదలుకొని ప్రభు అని రాజ్యంలో మీ బిడ్డల పేరును రాసుకోమని అయ్యా, మీ బిడ్డలకు కావలసినది ప్రతిదీ మీరు అనుగ్రహించమని, పరలోక రాజ్యంలో నిజంగా ప్రథమ ఫలముగా ఉండునట్లు మీ బిడ్డలను కనికరించినందుకు నీకు స్తోత్రాలు. మీ విలువైన రక్తాన్ని ప్రతి పాపములో ఉన్న ప్రతి ఒక్కరి కోసం చిందించినందుకు స్తోత్రాలు అయ్యా. ఇప్పుడే నీ రక్తం కిందికి వస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ క్షమించి రక్షించమని, నీ సొత్తుగా మార్చుకోమని అయ్యా. ఒక్క పాపి భూలోకంలో మారితే పరలోక రాజ్యంలో తండ్రి నీ దూతల ఎదుట సంతోషపడతావు కదా తండ్రి. ఈరోజు ప్రభు ఎదురైతే మార్పు చెందాలని, మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, నమ్మి బాప్తిసం తీసుకోవాలని ఎందరైతే సిద్ధపడినారో మీ బిడ్డలందరినీ దర్శించమని, మీ ఆత్మ చేత నింపమని, స్వస్థపరచమని, అనారోగ్య సమస్యల చేత ఎందరైతే ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని, బాగు చేయమని, బలమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఆత్మకార్యమును జరిగించమని, పలహారం తీసుకొని వచ్చినటువంటి మీ బిడ్డలను, బిస్కెట్లు, స్వీట్లు తీసుకొని వచ్చినటువంటి మీ బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వెంకటబాబుల కుటుంబాన్ని, అదేవిధంగా ప్రభు అనైనా స్వీట్లు తీసుకొని వచ్చినారు తండ్రి, దీవించండి, ఆశీర్వాదించండి తండ్రి. నైనా వారి కుటుంబాన్ని ప్రభు ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మకార్యం జరిగించండి. ప్రత్యేకంగా ప్రభు భరత్ను, ప్రేమలతో వారిని మీరు దర్శించండి తండ్రి. బిస్కెట్లు తీసుకొని వచ్చారు, కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వాదించండి తండ్రి. వారికి ఇచ్చిన సంతానాలను మీరు దీవించండి. ప్రాముఖ్యంగా ఇక్కడ చేర్చబడినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. ఈ గ్రామంలో, ఈ ప్రభు, ఈ ప్రాంతంలో తండ్రి ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్లుగా తండ్రి, ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందే కృపను దయచేయమని తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు కదా తండ్రి. పాపుల్ని పిలవచ్చిన నీతిమంతుల కోసం రాలేదన్నావు కదయ్యా. ప్రతి ఒక్కరిని రక్షించమని, కాపాడమని ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా మాతో పాటు పరిచర్యలో ప్రభు నైనా పరిచర్య చేయడం కోసం ప్రభు, వాక్యం నేర్చుకొని అనేకులకు స్వార్థ ప్రకటించడం కోసం తీర్మానం కలిగి నీ సేవ పరిచర్య చేయడం కోసం వచ్చినటువంటి నీ బిడ్డను ప్రభు అక్షయను మీరు దర్శించమని, నీ సాక్షి బిడ్డగా మీరు నిలబెట్టుకోమని, మీ ఆత్మచేత నింపమని, ఆత్మకార్యములు జరిగించమని, రాబో దినాలలో గొప్ప సేవకురాలుగా మీరు మార్చమని, మీ బిడ్డ అడుగుపెట్టి ప్రతి స్థలములో ఆత్మకార్యములు జరిగించమని, ఆత్మీయ వరములతో అభిషేకించమని, మీ బిడ్డను తల ఎత్తమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మనందరికీ తోడైండి నడిపించును గాక, ఆమేన్.